సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్ చూద్దాం. సెగ్మెంటేషన్లో ఇది ఒక టైప్ అని చెప్పొచ్చు. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్, ఇంకోటి టాపిక్ బౌండరీ డిటెక్షన్. ఫస్ట్ టైప్ చూద్దాం సెగ్మెంటేషన్లో, సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్. అందులో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ సెంటెన్స్ సెగ్మెంటేషన్ అని అనొచ్చు. ఏం చేస్తుంది అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ సెగ్మెంటింగ్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ యూనిట్స్. అయితే వస్తాయో దాన్ని వర్డ్స్ లెక్క డివైడ్ చేస్తుంది. వర్డ్స్ని యూనిట్స్ లెక్క కన్సిడర్ చేసుకుంటుంది. సెంటెన్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై, ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది మరి సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్ అంటే మ్యాక్సిమం వరకు ఇంగ్లీష్ వర్డ్స్ సెంటెన్స్ ఫస్ట్ లెటర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఏ బాయ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్ అనేసి ఫస్ట్ లెటర్ సెంటెన్స్ ఫస్ట్ లెటర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఈజ్ సిట్టింగ్ అని పెట్టేసి ఇక్కడ డాట్ పెట్టింది. ఇక్కడ డాట్ పెట్టినాకో ఇక్కడ సెంటెన్స్ అయిపోయినట్టు. అదే సెమికాలం పెట్టినాకో ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టినాకో అయిపోయినట్టు. లేకపోతే ఇట్లా డాట్ ఎక్స్ప్లెనేటర్ ఇవన్నీ పెట్టినా ఒక సెంటెన్స్ చివరిన ఎన్నులా. సో సెంటెన్స్ అనేది అయిపోయినది దానికి అర్థమవుతుంది. ఒకవేళ క్యాపిటల్ లెటర్ వాడినాకో నువ్వు ఎట్లయినా ప్రతి సెంటెన్స్ ఫస్ట్ లెటర్ ఏముంటుంది, క్యాపిటల్ ఉంటుంది. సో ఈ రెండు విధంగా అది సెంటెన్స్ స్టార్టింగ్ సెంటెన్స్ ఎండింగ్ అని అర్థం చేసుకొని దాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. సో బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అప్పర్ కేసు ఉంటుందని అర్థమవుతుంది ఇంగ్లీష్లో. అలానే ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, ఎక్స్ప్లెనేటర్ మార్క్ ఉంటుంది. సో ఇది ఎండింగ్ అని అలా ఐడెంటిఫై చేస్తుంది సెంటెన్స్ని. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్ క్యాపిటలైజేషన్ అండ్ యూజ్డ్ ఫర్ ద నౌన్స్ అండ్ అబ్జర్వేషన్. ఇప్పుడు సపోజ్ మిడిల్లో నువ్వు ఎక్కడైనా మనోజ్ అని ఏదో నేమ్ వాడాలనుకుంటున్నావు, బాయ్ నేమ్ ఈజ్ మనోజ్ అని వాడినాక క్యాపిటల్ వాడాలి. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇది ఇక్కడనే స్టార్ట్ అయిన సెంటెన్స్ కానీ మిడిల్లో నువ్వు మళ్ళీ క్యాపిటల్ వాడినావు కాబట్టి అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలా అనమాట. అట్లనే పంక్చుయేషన్స్ మేక్స్ ఆర్ యూజ్ ఇన్సైడ్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, ఐ టాక్ టు డాక్టర్ అని పెట్టి ఇక్కడ డాట్ పెట్టినాను. డాక్టర్ అనేసి అంటే డాక్టర్ మనోజ్ కుమార్ అండ్ మై హౌస్ ఈజ్ మౌంటైన్ డిఆర్ అని పెట్టేసి ఇక్కడ డాట్ పెట్టాను. సో దానికి ఏమైపోతుంది, దానికి ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి, నాకు ఎక్కడైతే క్యాపిటల్ లెటర్ వస్తుందో అది నేను స్టార్టింగ్ ఆఫ్ సెంటెన్స్ అనుకుంటా, ఎక్కడైతే పుల్ స్టాప్ వాడు ఇట్లా వస్తాయో ఎక్స్ప్లెనేటివ్ మార్క్ డాట్ పుల్ స్టాప్ వస్తాయో ద ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అనుకుంటా. కానీ మనకున్న ఇంగ్లీష్లో ఏం చేస్తాం, నౌన్స్కి క్యాపిటల్ వాడతాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది అది ఫస్ట్ థింగ్. ఇంకోటి కొన్ని దానికి మనం పంక్చుయేషన్స్ ఫుల్ స్టాప్ ఈ డాక్టరేట్ పక్కన డాట్ పెడతాం. సో ఈ రెండు విధాలుగా అది కన్ఫ్యూజ్ అవుతుంది అని మీరు రాయాలి. ఓకేనా. సెంటెన్స్ని బేసిక్గా ఇలా ఐడెంటిఫై చేస్తుంది ఈ అప్పర్ కేస్తోని ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్. కానీ కొన్నిసార్లు ఇలా నౌన్స్కి అబ్జర్వేషన్ క్యాపిటల్స్ వాడతాం కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. డాట్ ఉంటుంది కాబట్టి పంక్చుయేషన్స్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ వాడతాం కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది కొన్నిసార్లు అనేసి రాయాలి. సెంటెన్స్ ఐడెంటిఫై అలా జరుగుతుంది సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్లో. అలానే దీంట్లో ఇవి అన్నమాట ఆప్టికల్ క్యారెక్టరైజేషన్. ఇవి టైప్స్ సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్లో మెథడ్స్ లెక్క అనుకోవచ్చు, లేకపోతే టైప్స్ అని అనుకోవచ్చు. మీరు ఆప్టికల్ రికగ్నైజేషన్లో ఏమవుతున్నాయి, ఓసిఆర్లో segments the input text into sentence. This system confuses with the periods and commas. It teaches ఒక మీనింగ్ఫుల్. ఇప్పుడు ఏంటిది ఆప్టికల్ క్యారెక్టరైజేషన్ అంటే ఏంటిది, చూసి అది దాంట్లో అదే టెక్స్ట్ లెక్క మార్చుకుంటుంది. ఇన్పుట్ టెక్స్ట్ మార్చుకొని సెంటెన్స్ లెక్క మార్చుకుంటుంది, రైట్. కానీ కొన్నిసార్లు అది చెప్పినా కదా ఇట్లాంటి డ్రాబ్యాక్ అర్థం చేసుకోలేదు. పీరియడ్స్ కానీ కామన్స్ కానీ ఉన్నప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. కానీ ఇది అయినప్పటికీ మనకు మంచి మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇస్తుంది ఆప్టికల్ క్యారెక్టరైజేషన్. తర్వాత ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నైజేషన్. ఇప్పుడు గూగుల్ వాట్ ఈస్ టైమ్ నౌ అని చెప్పినాకనే అది టైం చెప్తుంది. సో అది అర్థం చేసుకుంటుంది. ఎట్లా అర్థం చేసుకుంటుంది అంటే యూజింగ్ ది సెంటెన్స్ బౌండరీ డిటెక్షన్తోనే. సెగ్మెంట్స్ ఆర్ ద స్పీచ్ ఇంటూ టెన్స్. మనం ఇచ్చిన స్పీచ్ వాట్ ఈస్ టైమ్ నౌ, వాట్ ఆర్ యూ డూయింగ్ అని మనం గూగుల్ అని కొట్టేసి పెట్టిన స్పీచ్ని టెక్స్ట్లోకి మార్చుకుంటుంది. అదే స్పీచ్ని సెంటెన్స్ లెక్క మార్చుకుంటుంది ఫస్ట్. అది తర్వాత ఆ సెంటెన్స్ని బ్లాక్స్ లెక్క డివైడ్ చేస్తుంది, సెగ్మెంట్స్లోకి డివైడ్ చేసి అది ఒక్కొక్క వర్డ్ని అర్థం చేసుకొని చెప్తుంది. అర్థం చేసుకొని దానికి రిజల్ట్స్ ఇస్తుంది. సో ది సిస్టమ్ కన్ఫ్యూజెస్ విత్ పంక్చుయేషన్ మార్క్స్, డాట్ కమ్స్. దీన్ని కూడా మనం ఇప్పుడు ఆపుతాం, ఒక సెంటెన్స్ ఇచ్చి కొంచెం ఆపుతాం, మళ్ళీ ఇంకో సెంటెన్స్ ఇస్తాం. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది అది స్పీచ్ రికగ్నైజేషన్. సో కోడ్ స్విచ్చింగ్ అనే ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు వేరే లాంగ్వేజెస్ వాడినావు అనుకో,
ఎందుకంటే స్పానిష్లో వేరే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, స్పానిష్లో ఇన్వర్టెడ్ క్వశ్చన్ మార్క్స్ యూజ్ చేస్తాడు అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇవి యూజ్ చేస్తాడు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడినప్పుడు స్పీచ్ కండిషన్లో ఆ కోడ్ స్విచ్చింగ్ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. తర్వాత కన్వెన్షనల్ రూల్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ అండ్ యూజ్ టు ఐడెంటిఫై ద పొటెన్షియల్ ఎండ్స్ ఆఫ్ ద సివ్. సో అది ఏం చేస్తుంది, ప్యాటర్న్స్ లోపల ఉన్న ప్యాటర్న్స్ అర్థం చేసుకొని ఆ సెంటెన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందని చెప్పేసుకుంటుంది ఈ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్లో. ఇఫ్ దే ఫైండ్ ఎనీ అబ్రివేషన్స్ అంటే ఏ షార్ట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ నౌన్ ప్లేస్, దానికి తెలిసిన నౌన్ కానీ ప్లేస్ కానీ కనిపించడం అనుకో, దెన్ నో సెగ్మెంటేషన్ ఇస్తాను. దానికి తెలిసిన దానికి దాని దాంట్లో ఉన్నప్పుడు దానికి మళ్ళీ ఇంకా సెగ్మెంటేషన్ చేయాల్సిన అవసరం ఏముందని చేసుకోదు, అలా అన్నమాట.